Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం పనిని నమ్ముకొని కరీంనగర్ పట్టణానికి వచ్చినటువంటి చాలా మంది అమాయకుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇవాళ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జీతాలు ఇవ్వక చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కరీంనగర్ పట్టణంలో. ఇవాళ ఉద్యోగంలో చేరిన తర్వాత నెలల తరబడి జీతాలు ఇవ్వక, ఆ జీతాలు అడిగితే ఆ యాజమాన్యం బెదిరింపులకు భయపడి ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు చాలా మంది అమాయకులు. ఇవాళ మోసపోయామని తెలుసుకునే లోపే ఆ కుటుంబాలు ఆగమైపోతున్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి. సో చాలా ఇటువంటి పరిస్థితులు కరీంనగర్ పట్టణంలో మనకు కనబడుతున్నాయి. ఇవాళ చాలా మంది యువకుల్ని, మహిళల్ని టార్గెట్ చేసి ఉద్యోగాలకు పెట్టుకొని జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ఒక సంస్థ ఇవాళ కరీంనగర్ లో మనకు కనబడుతుంది. అక్షర సెక్యూరిటీ ఏజెన్సీస్. ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన సంస్థ భాగవతాలు అంతా ఇంత కాదు, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ యొక్క అక్షర సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటి బాధితులు లిస్టు చాలా పెద్దగా ఉంది. ఈ యొక్క బాధితుల సంఖ్య ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. సో గత 2 రోజులుగా ఒక పత్రికలో వస్తున్నటువంటి కథనాలు మనం చూస్తున్నాం. మేము కూడా తెలుసుకుంటే ఈ సంస్థ భాగవతాలు అంతా ఇంత కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో బాధితులు ఈ యొక్క అక్షర సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మమ్మల్ని కూడా ఇట్లనే మోసం చేసిండు ఈ యొక్క నిర్వాహకుడు, నెలల తరబడి ఈ యొక్క ఆఫీస్ చుట్టూ తిరిగినాం, ₹1 కూడా ఇవ్వలేదు జీతం అని చెప్పేసి చాలా మంది బాధితులు లబోదిబ్బం అంటున్నారు. మనం చూస్తే ఈ రోజు కూడా మనకు ఆ కథనాలు కనబడుతున్నాయి. జీవితాలతో చెలగాటం. ఇగో ఆ సంస్థ అక్షర సెక్యూరిటీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ మ్యాన్ పవర్ అట. ఎక్కడ ఈ ఆఫీసు? బ్రాంచ్ ఆఫీస్ 2-7-350, 3వ అంతస్తు, కలెక్టరేట్ 1వ గేట్ ఎదురుగా, న్యూ ముకరంపుర, కరీంనగర్. ఇగో దీని నంబర్ కూడా 9550663949. ఇది ఈ కలెక్టరేట్ ఫస్ట్ గేట్ ముంగడు ఉంటుందట దీని ఆఫీసు. గ్రామీణ యువత, నిరుద్యోగ మహిళలతో వెట్టి చాకిరి, పరిచయాలు, పలుకుబడే పెట్టుబడిగా వెలుస్తున్నటువంటి ఏజెన్సీలు, కార్మికుల జీతాలు చెల్లించకుండా శ్రమదోపిడి, బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు, జీవితాలతో చెలగాటం. ఇగో ఆ బాధితులు ఎంతమంది? 6 ఉన్నారు ఇక్కడనే, ఇంకా చాలా మంది ఉన్నారు. నిన్న ఒక పత్రికా రిపోర్టర్ 2 days కిందట ఈ బాధితులంతా ఈ యొక్క రిపోర్టర్ దగ్గరికి పోయి మాట్లాడితే, ఆయన ఎవరైతే నిర్వాహకుడు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడితే ఆ రిపోర్టర్ మీదనే దాడి చేసేయడానికి ప్రయత్నం చేసిందట. చివరికి ఆ రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ అయినా ఆ రిపోర్టరు పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పటి వరకు పోలీసులకు కూడా దొరకకుండా తిరుగుతున్నాడట ఆ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి. జీవితాలతో చెలగాటం. ఇగో ఆ బాధితులు అక్షర ఏజెన్సీ యొక్క బాధితులు వీళ్ళు. ఈ యొక్క అక్షర సెక్యూరిటీ ఏజెన్సీస్ లో ఉద్యోగం కోసం జాయిన్ అయ్యి ఇప్పటికీ జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు వీళ్ళే. ఇక్కడ 6 ఉన్నారు. కానీ ఇలాంటి బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ల, మానకొండూర్ల, బెజ్జంకిల, గంగాధరుల చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది ఈ యొక్క బాధితుల లిస్టు. ఇగో ఒక బాధితురాలు చెప్తుంది, ఊడూరి. ఫోన్ చేసినా స్పందిస్తలేరు. పుష్పలత, హుస్నాబాద్. నా పేరు పుష్పలత, నాది హుస్నాబాద్. నేను అక్షర సెక్యూరిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాను. నాకు అక్టోబర్ నెల జీతం ఇవ్వకుండానే తమ ఏజెన్సీని సదరు ఆసుపత్రి వారితో అగ్రిమెంట్ రద్దు చేసుకుని వెళ్ళిపోయారట. మమ్మల్ని అర్ధంతరంగా తొలగించడంతో మేము రోడ్డున పడ్డాం. మాకు అక్టోబర్ నెల జీతం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఆఫీస్కి వెళ్తే సార్ లేరు అని అక్కడి సిబ్బంది సమాధానం ఇస్తున్నారట. సదరు సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేస్తే ఫోన్ చేయొద్దు, నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, ఫోన్ చేస్తే మరో 1 నెల రోజులు ఆలస్యం అవుతుందంటూ బెదిరిస్తున్నారు. దయచేసి మాకు జీతాలు ఇప్పించి న్యాయం చేయగలరు. పాపం ఆమె సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుందంటే ఆమె కుటుంబం ఎంత ఇబ్బందులు ఉంటది. ఆమెకు వచ్చే 10-12 వేలతోటి కుటుంబం గడవాలి. సెక్యూరిటీ గార్డ్ గా చేయాలనుకున్నప్పుడు పాపం వాళ్ళు ఇబ్బందులలో ఉంటే కదా చేసేది. ఇగో ఇంకొక పాపం బాధితురాలు, కాళ్ళు మొక్కుతాం అన్నా కనికరించలేదట. నేను అక్షర సెక్యూరిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వద్ద పనిచేశాను. నాకు 1 నెల రోజుల జీతం ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నారు. మా భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. నేను కుటుంబాన్ని పోషించుకునేందుకు పని చేస్తే నాకు జీతం ఇవ్వను, నాకు ఊరికే ఫోన్ చేయొద్దంటూ నిర్వాహకుడు శ్రీనివాసరావు బెదిరిస్తున్నారు.
నేను కాళ్ళు మొక్కుతానని బతిమిలాలన్నా కనికరించడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి, మా జీతాలు మాకు చెల్లించేలా చూడండి. మేము పని చేసుకుంటేనే బతికే వాళ్ళం, మాకు జీతం ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి? చూడండి, వారికి వచ్చే ఒక నెల జీతంతో వాళ్ళు బతకాలి, దానివల్ల అప్పుల పాలైపోతారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, దానివల్ల టాబ్లెట్స్ కొనుక్కోవాలి. ఒక వ్యక్తి చేసేటువంటి మోసాల వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. 1 నెల 2 నెలల 3 నెలల జీతమే కావచ్చు, వారికి అదే ఎక్కువ. దాంతో వాళ్ళ ఇల్లు గడవాలి, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి. అట్లాంటిది ఒక వ్యక్తి చేసేటువంటి మోసాల వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ శ్రీనివాసరావు అనేటోడు, ఆ సన్నాసి వెధవ, వాడు ఈ పైసలతోటి దర్జాగా తిరుగుతాడు, జల్సాలు చేస్తాడు. కానీ ఇక్కడ ఇలాంటి వాళ్ళ చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కాకపోతే వారి కుటుంబానికి అది చాలా పెద్ద సమస్య. సో ఇటువంటి సెక్యూరిటీ ఏజెంట్స్ పెట్టేటప్పుడు చాలా ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఎంక్వైరీ చేసి అతని మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఆర్థిక నేరాలు ఉన్నాయా, అన్ని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ పెడతారు. మరి ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంతమందిని మోసం చేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇక్కడ ఇంకొకటి పైపెచ్చు, ఈ యొక్క శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నాడో, నాకు పోలీసుల సపోర్ట్ ఉన్నది, మీరు ఏం చేసుకుంటారో వేసుకోండి, చాలా మంది బడా బడా పోలీసు వాళ్ళు నాకు తెలుసు, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి ఇంకా బెదిరిస్తాడట. ఈ యొక్క వీళ్ళను ఫోన్ చేస్తే జీతం ఇవ్వమంటున్నారు. ప్రియాంకనట ఫోన్ చేస్తే చేయొద్దు అంటున్నారు. మేము జీతం ఎవరిని అడగాలి, మాకు జీతం వస్తేనే పూట గడుస్తుంది. నేను ఖమ్మం జిల్లా నుంచి వీరిని నమ్ముకొని కరీంనగర్కి వచ్చినా, ఇప్పుడు మధ్యంతరంగా మమ్మల్ని రోడ్డున పడేశారు. కనీసం మేము పనిచేసిన జీతం మాకు చెల్లిస్తే మా బతుకు మేము బతుకుతాం. మాకు అధికారులు న్యాయం చేయాలి, లేదంటే అక్షర మేనేజ్మెంట్ కార్యాలయం మీద ఆందోళన చేసి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఎక్కడ పాపం ఖమ్మం ఎక్కడ, కరీంనగర్ ఎక్కడ? ఈ సన్యాసి శ్రీనివాసరావుని నమ్ముకొని పాపం ఖమ్మం నుంచి కరీంనగర్కి వచ్చింది. కరీంనగర్కి వస్తే వాడు జీతం ఇవ్వకుండా తిరుగుతుండు. దీనికి సంబంధించిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిల్లా అధికారి ఉంటాడు కదా, నిన్న కూడా వచ్చింది ఈ యొక్క కథనం. ఇప్పటికి కూడా స్పందించలే. ఇంత పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ చేస్తుంటే ఈ కార్మిక చట్టాలు ఉండి ఏం లాభం, ఇన్ని చట్టాలు ఉండి ఏం లాభం? అంటే ఇప్పుడు ఇతని యొక్క మోసాలను మరి కార్మిక శాఖ అధికారులు మద్దతు ఇస్తున్నారా? ఎవరైతున్నారో ఈ లిస్టు మొత్తం తెప్పియాలి, ఇతని మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఈ యొక్క శ్రీనివాసరావు మీద 100% చీటింగ్ కేసు పెట్టి కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ఇతని మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. వీళ్ళకి వచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు లేట్ అయినందుకు ఖచ్చితంగా నష్టపరిహారం కూడా వీళ్ళకి చెల్లించాలి 100%. ఇంకా ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో. ఇతని బాగోతాలు ఇక్కడ కాదు, ఒక కరీంనగర్లో కాదు, చాలా చోట్ల ఉన్నాయట. ఇటువంటి సంస్థలు పెట్టే ముందు ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కానీ, ఇంకొకటి ఇక్కడ ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ద్వారా సెక్యూరిటీ గార్డులుగా మీ హాస్పిటల్స్లలో, మీ మాల్స్లో, మీ అపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఏవైతే సెక్యూరిటీ గార్డులను మీరు అడగండి, వాళ్ళకి జీతాలు టైంకు ఆ ఏజెన్సీలు ఇస్తున్నాయా లేవా? ఒకవేళ ఏజెన్సీలు కనుక వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆ అగ్రిమెంట్ మీరు క్యాన్సిల్ చేయించండి. హాస్పిటల్స్కి, అపార్ట్మెంట్స్కి, మాల్స్కి అందరు కూడా మీకు రిక్వెస్ట్ చేసేది. సో ఈ రకంగా ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీ యొక్క మోసాలను కూడా మనం కొంత అరికట్టవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పోలీస్ శాఖ వారు, గౌరవ కమిషనర్ గారు, సిపి గారు, కలెక్టర్ గారు ఈ ఇష్యూ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే కలెక్టరేట్ ముంగట్నే ఇంత పెద్ద మోసం జరుగుతుంది, కలెక్టరేట్ ముంగట్నే. కాబట్టి దీనిపైన కొంచెం దృష్టి సాధించి వీళ్ళకి న్యాయం జరిగేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా జిల్లా అధికారులను, కలెక్టర్ గారిని, గౌరవ సిపి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఎవరైనా బాధ్యతలు ఉంటే, మీకు ఇంకా ఏమైనా మోసం జరిగితే మా దృష్టికి తీసుకురావాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.